ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని నగరపాలక పురపాలక సంఘాల్లోని ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాలులో శనివారం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడులతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘాల్లోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పనిచేయాలన్నారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 15 నియోజకవర్గాల్లోని 10 పురపాలక సంఘాలు ఉన్నాయని చెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్గూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు, నర్సాపురం, తిరువూరు మున్సిపాలిటీలున్నాయన్నారు. వీటిల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, పార్కులు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంపూర్ణ పారిశుధ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, నగర పట్టణ పరిధిలో పూర్తి పారిశుధ్య పరిస్థితులు ఉండాలని, రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలు పట్టణాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలను పూర్తి చేసే దిశగా మున్సిపల్ కమిషనర్లు పనిచేయాలని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. అనంతరం మంత్రి నారాయణను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ దుస్తాలతో ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. పురపాలక శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు డైరెక్టర్ నాగ నరసింహారావు, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, ఇడా పరిధిలోని పురపాలక సంఘాల కమిషనర్లు, వివిధ కార్పొరేటర్లు, మెప్మా పీడీ ఎం రాజబాబు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. wait outside if concerned staff sir ఎమ్మెల్యే గారు చేస్తారు నమస్కారాలండి. ఈరోజు ఏలూరు అర్బన్ అథారిటీలో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో మొత్తం 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇందులో. అయితే ఈరోజు స్పెసిఫిక్గా ఈ యొక్క 10 మున్సిపాలిటీస్ యొక్క కమిషన్లతోనూ తర్వాత ఇతర అధికారులతోనూ దీని మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ యొక్క అర్బన్ అథారిటీలో ఈ మున్సిపాలిటీస్లో అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క అర్బన్ అథారిటీ ఒక లేఅవుట్ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ లేఅవుట్ని యాక్చువల్గా దాన్ని లేఅవుట్ చేసి యాక్చువల్గా సేల్ చేయటం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఎందుకంటే అన్ని అర్బన్ అథారిటీస్ యాక్చువల్గా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయాలా, తర్వాత టౌన్ కానీ రూరల్ ఏరియాస్ కానీ డెవలప్ చేయాలా. దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. అదేవిధంగా ప్లానింగ్, ఏదైతే ప్లానింగ్ చక్కగా ప్లానింగ్ అటు టౌన్స్కి కానీ రూరల్కి కానీ ప్లానింగ్ ఇది మెయిన్. ఆ రోల్లో యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ఈరోజు ఇక్కడ చేశారో దాంట్లో దాదాపు ఈరోజు 57 కోట్ల రూపాయలు ఈ 10 మున్సిపాలిటీస్కి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసిందండి. అయితే ఈ ప్రభుత్వం అలా కాకుండా ఈరోజు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినా చక్కగా ఏ మున్సిపాలిటీకి ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళ ఇన్కమ్ ఎంత, వీటిని బేస్ చేసుకొని ఒక ప్రపోర్షనేట్ ఒక క్యాలిక్యులేషన్తో చక్కగా చేసాం. ఇప్పుడు దాకా అటు కలెక్టర్ గారు కావచ్చు, విసి గారు కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా ఒక ప్రిన్సిపల్ ఇచ్చారు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఉండి వాళ్ళకు వచ్చే కలెక్షన్ ఎంతో చూడండి, ఆ కలెక్షన్కి ప్రపోర్షన్ ఇవ్వటమని ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా చక్కగా అన్ని మున్సిపాలిటీస్కి అన్ని పంచాయతీలో వచ్చే కలెక్షన్ కూడా
వాళ్ళకి చట్టబద్ధంగా ఎంత రావాలో అదే విధంగా చేస్తూ ముందుకు పోతున్నాం. అమరావతిని నాలెడ్జ్ సిటీగా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారండి. మా విగన్ అన్నారు, నేను అటే చెప్తున్నా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగంగా నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు. కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ పైన ఒక 53 లక్షల చెత్త ఉందని చెప్పాం. 53 లక్షల చెత్త 1 yearలో తీయమంటే మా అధికారులు 53 లక్షల టన్నుల చెత్తని 25 అక్టోబర్ 2 పూర్తి చేశారు, తీశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఉండేదాన్ని మళ్ళా సర్వే చేస్తే అది ఇంతవరకు 139 లక్షలు ఉన్నట్టు వచ్చింది. దాన్ని కూడా ఎంతో వేగవంతంగా చేశారు. దాదాపు 123 మున్సిపాలిటీస్లో దాదాపు 100 మున్సిపాలిటీస్లో పూర్తిగా తీసేశారు. ఇంకొక 23 మున్సిపాలిటీలో తీయాలా, అది కూడా రేపు అక్టోబర్ 2 పూర్తిగా తీసేస్తారు. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్కి ప్రాసెసింగ్ ప్లాంట్లు 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండేవి తప్ప మిగతా దగ్గర శాంక్షన్ చేసాం, రెడీ అయిపోయినాయి కూడా కొన్ని దగ్గర. ఇవన్నీ కూడా వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలాఖరు లోపల ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ ఇనాగ్రేషన్ చేస్తాం. అంటే ఏ రోజుకి వచ్చిన చెత్త ఆ రోజు ప్రాసెసింగ్ ప్లాంట్లు వేసి ప్రాసెస్ చేసి బయటికి పంపించేస్తారు. ఇంకా చెత్త కుప్పలన్నీ ఉండవు. ఏదైనా రాష్ట్ర బడ్జెట్ని బట్టి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా, జిఎస్టీ పెరగాలి. ఈరోజు రాష్ట్రం 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అందువల్ల ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోయినా ముఖ్యమంత్రి గారు 1వ తేదీ అధికారులకు జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలి. దాంతో ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నారు. తర్వాత 1 by 1 వచ్చేదాన్ని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి దాని ముందుకి ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు రావడం జరిగింది. వెలుడా గురించి కార్పొరేషన్లో వివిధ అంశాల మీద రివ్యూ చేయడానికి మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వెలుడా చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో వెలుడా నుంచి ఏదైతే ఇంతకుముందు మేము రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ ఏదైతే కొద్ది గ్రాంట్ ఇమ్మని అడిగామో దాన్ని ఏదైతే ఇక్కడ ఎంఐజీ లేఅవుట్ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉండిపోయి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేకోకుండా మరి అందరికీ కూడా అది పెండింగ్లో పెట్టడం జరిగింది. దాన్ని గౌరవ మంత్రి గారు క్లియర్ చేసి దాని మీద వచ్చే డబ్బుల్ని అన్నిటిని కూడా వివిధ మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఆ గ్రాంట్ డ్రైన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్ క్రమ్ రోడ్ వేసే దగ్గర మీరు పెట్టుకుంటే దానికి శాంక్షనింగ్ ఇస్తామని చెప్పారు. దానిలో భాగంగానే 16 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి, ప్లస్ ఇంకొక 5 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద 21 కోట్లు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరులో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయనకు కూడా ఎప్పటి నుంచో 3-4 సార్లు కలిసినప్పుడు చెప్పాం. మెర్జ్ అయిన విలేజెస్లో రోడ్లు వేయడానికి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయని చెప్పాము. అన్నింటినీ కూడా పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో అది నిజమని తెలుసుకున్నాక మరి గ్రాంట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమృత్ టూల్ భాగంగా మరి రేపొద్దున ఎక్కడైనా పైప్ లైన్ తవ్వాలనుకుంటే రోడ్డు బ్రేక్ చేయాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని కూడా మరి మున్సిపల్ అధికారులు అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా రోడ్డు వేసాక బ్రేక్ చేస్తే మళ్ళీ ఆ రోడ్డు పాడైపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి తప్పనిసరిగా అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చేసుకోమని చెప్పారు. ఈ సందర్భంగా మరి అందరం కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున
మరి గౌరవ మంత్రివర్గ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.